ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందంటే అది మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుడు మరాఠీ సంతోష్, ఉపాధ్యక్షులు నరేష్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మాదిగ ఉద్యోగ సమైక్య నాయకులు మాట్లాడారు. మాదిగ ఉద్యోగులు మేధావులు అని చెప్పుకుంటూ ఈ నెల 6న హైదరాబాద్లోని శిల్పకళా తోరణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఈ సన్మాన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ పాల్గొనడం లేదని తెలిపారు. అలాగే ఎంఆర్పీఎస్కు అనుబంధంగా ఉన్న మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు కానీ, ఎంఆర్పీఎస్ నాయకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, నాయకులు మల్లిగారి యాదగిరి, నాగరాజు, కిష్టయ్య పలువురు పాల్గొన్నారు. ఏదైతే అంతర్గత పోరాటం చేస్తూ 30 ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ జెండా మీదుగా నడిపిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇదే అదనంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము మాదిగ ఉద్యోగులము అని చెప్పుకుంటూ ఎంఆర్పీఎస్కి అనుబంధం అని చెప్పుకుంటూ ఈ మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఎంఈఎఫ్ పేరు మీదుగా కృష్ణ మాదిగలకు కానీ, ఈ మాదిగ ఉద్యోగుల సమాఖ్య ముఖ్య నాయకులకు, రాష్ట్ర నాయకులకు కానీ, జాతీయ నాయకులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధితోటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య పేరిట వాళ్ళు సన్మానం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి మాదిగ ఉద్యోగుల సమాఖ్యకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళందరూ గుర్తించాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా జాతీయ వ్యాప్తంగా దీన్ని తెలియజేస్తున్నాము. సంతోష్ మాదిగ మాదిగ ఉద్యోగుల సమాఖ్య సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని. అయితే మానసి మందకృష్ణ మాదిగ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించుకున్నటువంటి రిజర్వేషన్లను మరి ఇంటింటికి, ప్రతి కులానికి, ప్రతి ఊరికి రకాల ఉద్దేశంతో 30 ఏళ్ళుగా అల్పేరు పోరాటం చేసి మరి విజయం సాధించి ఇవాళ గడప గడపకు మాదిగ ఉద్యోగ పిల్లలకు, మాదిగ ప్రజలందరూ కూడా అనాదరించినటువంటి నేపథ్యంలో మరి ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకొని మరి మేధావులుగా అని చెప్పుకుంటారు కొంతమంది స్వార్థ బుద్ధితో. మరి వాళ్ళ మెప్పు కోసం మరి రేపు లేదు ఎల్లుండి 6వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారిని కలిసి సన్మాన కార్యక్రమం కానీ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ యొక్క సమావేశానికి మానసి మందకృష్ణ మాదిగ గారికి కానీ, మరి మాదిగ సమైక్యకు మరి రేపు ఎల్లుండి జరిగేటటువంటి మాదిగ చేసేటువంటి కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు మేము తెలియపరుస్తూ ఉన్నాం. మేము మరి ఆ మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు మరి వాళ్ళ యొక్క విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం.